అరే ఇవాళ కూడా అదే పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద ఇవాళ దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. మా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారి ఇంటి మీద దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. అంటే ఏంది, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇవాళ మేము ఒక 20 ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్ కు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు, మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు, ఇస్తే యాక్షన్ లేదు. పైగా మా ఇండ్ల మీద, మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు. అసలు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ గా యు ఆర్ ఫెయిల్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా యు ఆర్ ఫెయిల్, మున్సిపల్ మినిస్టర్ గా యు ఆర్ ఫెయిల్, ఓవరాల్ గా చీఫ్ మినిస్టర్ గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. వై పీపుల్ షుడ్ ఓట్ యూ? ఏం విద్యాశాఖ మంత్రిగా 10వ తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో 67,000 మంది పిల్లలు తగ్గిపోయినారు. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్తనే, వీధి దీపాలు వెలగవు, చెత్త, పిచ్చి కుక్కలు, స్వైర విహారం, బస్తీ దవాఖానలో పోతే మందులు లేవు. మున్సిపల్ మంత్రిగా ఫెయిల్. ఇక హోంమంత్రిగా మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి అయితే ఏమి లేదు. ఓవరాల్ గా చీఫ్ మినిస్టర్ గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. నీ మంత్రులే నీకినరు, నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజు ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక 100 కోట్లు ఇవ్వమని. ఇంకొక ఎమ్మెల్యేనేమో అరే మాకు ఊర్లలో పోతే పెళ్లిలకు సావులకు తిరుగుతున్నాం తప్ప ఒక బోర్ అడిగినా, మోటార్ అడిగినా, బుగ్గ అడిగినా వేసే దిక్కు లేదు, రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు. యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షం బలోపేతం కావాలి? ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము చెప్తున్నాం, మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేశారు, జూబ్లీ హిల్స్ లో 5,300 కోట్ల అభివృద్ధి చేసినామని విత్ ఆల్ డీటెయిల్స్ మా కేటీఆర్ గారు రిలీజ్ చేసినారు. నువ్వేం చెప్తావు? ఒక ఫ్లైఓవర్ కట్టినావా జూబ్లీ హిల్స్ లా? ఒక ఇల్లు కట్టినావా జూబ్లీ హిల్స్ లా? ఒక దవాఖాన కట్టినావా జూబ్లీ హిల్స్ లా? నువ్వు ఏం చేసినావు జూబ్లీ హిల్స్ లా? చెప్పుకోవడానికి ఏమీ లేదు. లిటరల్లీ యు ఆర్ బ్లాక్ మెయిలింగ్. అదే బీఆర్ఎస్ పార్టీ మేమేం చేస్తున్నాం, 9.5 ఏళ్లలో ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామో ప్రజలకు చెప్పాం. ప్రజల కళ్ళ ముందుంది, ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, అద్భుతంగా 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్, జీవో 58, 59 కింద పట్టాలిచ్చి వాళ్ళ ఇళ్లను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్. నువ్వు మాత్రం ఆ ఇళ్లను కూలగొడుతున్నావు బుల్డోజర్లు పెట్టి. హైడ్రా పేరిట భయకంపం సృష్టిస్తున్నావు. నువ్వు నిద్రపోకుండా చేస్తున్నావు పేదల్ని, బస్తీ ప్రజల్ని. అదే బీఆర్ఎస్ ఇవాళ నాడు అభివృద్ధి చేసింది, నేడు ప్రధాన ప్రతిపక్షంగా